యేసుక్రీస్తు ప్రభువారు మానవుల పాప క్షమాపణ నిమిత్తం శిలువలో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. ఈస్టర్ ప్రపంచమంతా జరుపుకునే గొప్ప పండుగ. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు. యేసు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూనూ చనిపోవడు. ఆల్ఫాయు ఒమేగయు నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు ప్రభునగువాడు చెప్పు సంగతులేమనగా, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడుగా ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళవు చెవులు నా చేతిలో ఉన్నాయి. పునరుద్ధానము క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇది ఆయుపట్టు లాంటిది. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇది పునాది. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇది మూలరాయి. క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇది కేంద్ర బిందువు. యూదులు క్రైస్తవులు పునరుద్ధానమందు నిరీక్షిస్తారు. మానవ జాతిలో మరణాన్ని జయించిన వాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద కేక వేచి ప్రాణం విడిచాడు. ఆయన చనిపోయాడు. ఆయనతో పాటు 2 దొంగలు సిలువేయబడ్డారు. ఆ తర్వాత రోజు విశ్రాంతి దినం కాబట్టి యూదుల ఆచారం ప్రకారం విశ్రాంతి దినమందు ఎవరి దేహాలు కూడా సిలువలో వేలాడకూడదు. కాబట్టి వాళ్ళు పిలాతును అడిగారు, యేసుక్రీస్తుది మరియు 2 దొంగల దేహాలని దించడానికి వారు ఆయన వేడుకున్నారు. పిలాతు సైనికులు పంపించాడు. సైనికులు వచ్చి చూశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 31 నుంచి 33 వచనాల ప్రకారము చూచినప్పుడు ఆ 2 దొంగల యొక్క కాళ్ళు విరగొట్టారు. కారణం వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు చనిపోవటానికి కాళ్ళు విరగొట్టారు. తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూచినప్పుడు ఆయన అప్పటికే చనిపోయి ఉండటం వారు గమనించి యేసుక్రీస్తు కాళ్ళను వాళ్ళు విరగొట్టలేదు. అయితే ఒక సైనికుడు బల్లెముతో ఆయన యొక్క పక్కలో పొడిచాడు. అది తన గుండె వరకు వెళ్ళింది. రక్తము నీళ్లు బయటకు వచ్చినాయి. ఆ నీరు గుండె చుట్టూ ఉండే నీరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయాడని అతను నిర్ధారణ చేసుకున్నాడు. ఆ 3 దేహాలని వాళ్ళు దించారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57వ వచనంలో యేసు శిష్యుడిగా ఉన్న ధనవంతుడైన అరిమతయి అయిన యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా యేసు ప్రభు దేహాన్ని తనకిమ్మని అడిగి తీసుకుని వచ్చి తను తొలిపించుకున్న ఒక క్రొత్త రాతి సమాధిలో ప్రభుని అక్కడ ఉంచాడు. సుగంధ ద్రవ్యాలు పూశారు. నారబట్టలతో చుట్టి ఆయన దేహాన్ని అక్కడ పెట్టాడు. ఆ తర్వాత ఆ సమాధికి ఒక పెద్ద రాయిని అడ్డుగా ఉంచాడు. మగ్దలేని మరియ వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి ఉండెను. అయితే అతడు వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 27-62 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డాడు. ఆయన నిజంగా చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని సమాధి చేయబడిను, ఆయన 3వ దినమున తిరిగి లేచెను. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉండినప్పుడు ఆ తర్వాత దినము యూదులకు మత పెద్దలకు వీళ్ళందరూ గుర్తొచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి 66 వచనాల్లో వాళ్ళు వచ్చి పిలాతును కలిసి పరిసయ్యులు సద్దూకయ్యులు ప్రధాన యాజకులు ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు ఈ దేహమును మీరు పడగొట్టుడి, 3వ దినమున నేను దాన్ని లేపుతానన్నాడు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి ఆయన తిరిగి లేచాడని చెప్తారేమో. కాబట్టి ఆ యొక్క సమాధి చుట్టూ కూడా కావలి పెట్టాలి అని వాళ్ళు అడిగారు. పిలాతు అదే వారి మాటలకు సమ్మతించి సమాధి చుట్టూ కావలి ఉండటానికి 16 మందిని రోమన్ గార్డ్ని పంపించాడు. సో ఈ యొక్క సైనికులు వచ్చి
ఆ సమాధికి, ఆ రాయికి రాజముద్రను వేశారు. దే హ్యావ్ సీల్డ్ ఇట్. రోమన్ సీల్తో, ఆ గవర్నర్ యొక్క సీల్తో దాన్ని ముద్రించారు. అంటే దాన్ని ఎవరు కూడా తీయటానికి వీల్లేదు, తీస్తే వారికి శిక్ష విధించబడుతుంది. 16 మంది సైనికులు కూడా యేసుప్రభు సమాధి చుట్టూ కూడా వాళ్ళు గార్డు కాస్తా ఉన్నారు ఈ 3 దినాలు. ఆదివారం పెందలకాడ ఉదయకాలం జరిగిన సంఘటన ఏమంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపట్టు వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఆయిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు అని మీకు తెలియచెప్పి తిని. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పినట్లుగానే ఆయన ఆదివారం పెందలకాడ తిరిగి లేచాడు. మహాభూకంపం కలిగింది. దేవదూత దిగి వచ్చాడు. స్త్రీలు అనుకుంటున్నారు మనం సమాధి దగ్గరికి వెళుతున్నాం, కానీ సమాధి ముందు రాయి ఉంది కదా, ఈ రాయిని ఎవరు పొర్లిస్తారు? దేవదూత వచ్చి రాయిని పొర్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నీవు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నట్టుకు రుజువై ఉన్నది. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెదుగు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలన కదా. ఈ స్త్రీలు ఒక అడుగు ముందు వేచారు. దేవుడు వారి ఆశను తృప్తిపరిచాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మగ్దలేని మరియా క్రీస్తును చూడాలనుకుంది. పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క మొదటి దర్శనం తనకే కలిగింది. అయితే ఆ భూకంపానికి భయపడి వీళ్ళందరూ కూడా పారిపోయారు. ఈ సైనికులు వాళ్ళు వచ్చి ప్రధాన యాజకులకు చెప్పారు జరిగిన సంఘటన. ప్రధాన యాజకులు వాళ్ళతో ఏం చెప్పారంటే, వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చి, చూడు మేమందరం నిద్రపోయాం, అప్పుడు శిష్యులు వచ్చి ఆయన పట్టుకెళ్ళిపోయారని చెప్పండి, గవర్నర్కి తెలిస్తే మేము ఆయన్ని సమ్మతిపరుస్తాం అన్నారు. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 16 మంది రోమా సైనికులు, బాధ్యత కలిగిన సైనికులు, వాళ్ళకి అప్పగించిన డ్యూటీని నిర్లక్ష్యం చేసి వాళ్ళు నిద్రపోతారా? అందరూ ఒక్కసారే 16 మంది నిద్రపోతారా? రెండవది, 16 మంది నిద్రపోతే శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారని ఎలా తెలిసింది వాళ్ళకి? అందరూ నిద్రపోయారు కదా, మరి ఎవరు చూశారు? అందరూ నిద్రపోతే శిష్యులే అని ఎలా తెలిసింది? కాబట్టి ఇది తప్పుడు సిద్ధాంతం. భూకంపం కలిగింది. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు. ఆయన చనిపోయినప్పుడు భూకంపం కలిగింది. ఆయన పునరుద్ధానుడప్పుడు దేవదూతలు వచ్చారు, భూకంపం కలిగింది. యేసుక్రీస్తు తాను చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. కీర్తన 16లో దావీదు క్రీస్తు పునరుద్ధానాన్ని ఎరిగి అంటున్నాడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని నీవు కుండుపట్టనీయవు, జీవమార్గములు నాకు తెలిపెదవు. అందుకే నా ఆత్మయు నా శరీరము కూడా కేకలు వేయుచున్నవి, మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇది మనకి శుభవార్త, ఇది మనకు ఆశీర్వాదకరం. యేసుక్రీస్తు ప్రభువారు మగ్దలేన మరియకు కనిపించాడు. ఆ తర్వాత మగ్దలేన మరియ వెళ్ళి పేతురుకి యోహానుకి చెప్పింది. పేతురు యోహాను వచ్చారు ఇద్దరు. యోహాను ప్రవేశించలేదు, కానీ పేతురు లోపలికి వెళ్ళి వంగి వెళ్ళి చూచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క వస్త్రాలను చూచాడు. ఆ వస్త్రాలు అంటే నారబట్ట ఆయన దేహం చుట్టూ కూడా కట్టబడింది, చుట్టబడింది. ఒకే ఒక బోరుగా ఉన్న ఏక వస్త్రాన్ని వాళ్ళు తీసి నారబట్టంతో ఆ యొక్క దేహాన్ని వారు చుడతారు. కాబట్టి అది దేహం చుట్టబడినట్లుగానే ఆ యొక్క నారబట్ట చుట్టబడిన రీతిగానే ఉంది. దాన్ని ఎవరు కదిపినట్లేదు, దాన్ని ఓడదీసినట్లేదు. ఆయన యొక్క తల రుమాలు వేరే ప్లేస్లో ఉంది. సో యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి తిరిగి లేచాడు అని పేతురుకి అర్థమైంది. నిర్ఘాంతపోయాడు. పేతురు తిరిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకి తాను కనపరుచుకున్నాడు. సాయంత్రం శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆయన
అలాగే ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులకు కనబరుచుకున్నాడు ఆయన. ధర్మశాస్త్రంలో, మోషే గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో ఆయన గురించి ఏ మాటలు ఉన్నాయో, ఆయన పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, శ్రమలో, పునరుద్ధానం, ఆయన మహిమ, అన్ని విషయాలు వారికి ఆయన బోధించాడు. రొట్టె విరిచాడు, వారి కన్నులు తెరవబడి ప్రభు వారికి అదృశ్యుడయ్యాడు. ప్రభు పునరుద్ధానుడిగా అందరికీ కనపరుచుకున్నాడు. తర్వాత శిష్యులకు కనపరుచుకున్నప్పుడు అక్కడ తోమా లేడు. యోహాను సువార్త 19:20 కాబట్టి మరలా 8 దినములు అయిన తర్వాత తోమా శిష్యులందరితో కలిసినప్పుడు ఆ ఇల్లు మూసి ఉంది, కానీ యేసు ప్రభు లోపలికి తోమాను చూసి, ప్రభు తోమా, ఇదిగో నా చేతుల్లో నీ వేలు పెట్టి చూడు, సిలువేయబడిన ఈ అరచేతుల్లో నీ వేలు పెట్టి చూడు, నా పక్కలో నీ చేయి పెట్టి చూడు, అవిశ్వాసివు కాక విశ్వాసివు కమ్ము అన్నప్పుడు తోమా నిర్ఘాంతపోయాడు. ప్రభుని చూశాడు, పునరుద్ధానుడైన క్రీస్తును మహిమ శరీరంతో చూచాడు, ఆయన చేతుల్లో వేళ్ళును చూచాడు. నా దేవా నా ప్రభు అని ప్రభుని ఆరాధించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన పునరుద్ధాన ప్రత్యక్షతలో శిష్యులకు అనేక సార్లు ఇచ్చాడు. 1 కొరింథీ 15 ప్రకారం 500 మంది పైగా ఉన్నప్పుడు ఒకసారి ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు సజీవుడు, మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీ సమాధి, మరణం ఆయన బంధించి ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పాతాళంలోకి వెళ్ళాడు. 1 పేతురు రాసిన పత్రిక 4:8-10 ప్రకారం పాతాళంలో ఉన్న వారికి మృతులు మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మను బట్టి వారు బ్రతికింపబడినట్లుగా వారికి కూడా సువార్త ప్రకటించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు పాతాళ లోకంలోనికి వెళ్ళాడు. అక్కడ ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన చెరగా పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. పాతాళంలోకి వెళ్ళాడు. ఆయన ఆకాశంలోకి ఎక్కాడు, పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలో ఉన్న చెరలో ఉన్న ఆత్మలను ఆయన తీసుకుని వాటిని దేవుని దగ్గరికి వారిని తీసుకువెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. జీవము గల నిరీక్షణ, మహిమ నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ మనకిచ్చాడు. యేసుక్రీస్తునందు మనకు జీవము, ఆశీర్వాదముగా మనకి ఇవ్వబడింది. ప్రభు అన్నాడు, నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానం గొప్ప విజయం. యూదులకు, క్రైస్తవులకు ఇది నిరీక్షణ, ఇది ఒక ఆశీర్వాదం. దేవుడు తిరిగి లేచాడు. శిష్యులు నిర్ఘాంతపోయారు. శిష్యులు ఆశలన్నీ విఫలమైనవి అనుకున్నారు. శిష్యులు భయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, పిరికితనంలో ఉన్నారు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. ఇజ్రాయిల్ విమోచించబోవాడు ఈయనే అని మేము నమ్మాం, కానీ ఏంటి ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు దిక్కుతోచని వారిగా అయిపోయారు. అయితే వారి నిరాశల్ని పటాపంచలు చేస్తూ యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా వారి జీవితాలు చూపించుకున్నాడు. ఈ పునరుద్ధానం మన జీవితంలో చీకటిలో వెలుగుగా ప్రకాశిస్తుంది. అంధకారంలో నీవు ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, పునరుద్ధానుడైన దేవుడు, పునరుద్ధానుడైన క్రీస్తు నీ జీవితంలో నిరీక్షణ తీసుకొచ్చేవాడు, నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చేవాడు, ధైర్యాన్ని తీసుకొచ్చేవాడు, ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవాడు. యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు తను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. మరణాన్ని గెలిచిన వాడు ఆయన. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళ చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఆయన తిరుగు లేచుటను బట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి ఓటమి కోడి నుంచి కూడా నీ విడుదల పొందుకున్నావు. ప్రతి మానవుడికి ఉండే గొప్ప సమస్య ఏంటో తెలుసా? అపరాధ భావం. పాపమును గుర్చిన అపరాధ భావం, గిల్ట్. దీంతో ప్రతి మానవుడు కూడా వేధించబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత లూకాసు వార్త 24:47-48 ఆయన అన్నాడు, యెరూషలేము మొదలుకొని బూదిగంతముల వరకు నా పేరట పాపక్షమాపణ, మారు మనస్సు, పాపక్షమాపణ ప్రచురము చేయబడును. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా అనేకుల పాపక్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నిబంధన రక్తము. పాపక్షమాపణ, అపరాధ భావం తొలగింపు, దేవునితో సమాధానపరచబడుట. పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే యేసుక్రీస్తునందు కృపావరము నిత్య జీవము. యేసుక్రీస్తు పునరుద్ధానం మనకు పాపక్షమాపణ తీసుకొచ్చు. రోమపత్రిక 4:24 అంటాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు
ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఆయన పునరుద్ధానము యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన బలిని దేవుడు అంగీకరించాడని రుజువుపరుస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆయన పునరుద్ధానం ఆయన దేవుని కుమారుడని అనగా దేవుడని రుజువుపరిచింది. రోమాపత్రిక 1వ అధ్యాయము 1-4 వచనాలు. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచుట ద్వారా దేవుని కుమారుడని రుజువు చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము దేన్ని రుజువు చేస్తుందంటే ఆయన సత్యవంతుడని, ఆయన చెప్పిన ప్రతి మాట యథార్థమైనదని, సత్యమని రుజువుపరుస్తూ ఉంది. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ట్రూ. లేఖనములు సత్యమైనవని, లేఖనాలు నమ్మదగినవని యేసుక్రీస్తు పునరుద్ధానం రుజువుపరుస్తుంది. యేసు ప్రభు చెప్పాడు, నేను దేవుని దగ్గర నుంచి దిగి వచ్చాను, నేను లోకాన్ని నశింపజేయడానికి కాదు రక్షించడానికి వచ్చాను, నేను ప్రాణాన్ని పెడుతున్నాను, నేను మరలా ప్రాణాన్ని తీసుకుంటాను, నేను చనిపోతున్నాను, శిలువకు వెళుతున్నాను, కానీ మరలా నేను తిరిగి లేస్తానన్నాడు. ఆయన చెప్పినవన్నీ ఎగ్జాక్ట్గా జరిగింది. ఆయన తిరిగి లేచుట ఆయన మాటల సత్యమని, ఆయన సత్యవర్తనుడని, ఆయన ఏమని తన గురించి చెప్పుకున్నాడో అది నిజమని, ఆయన దేవుని కుమారుడని రుజువుపరుస్తూ ఉంది. లేఖనము సత్యమని రుజువుపరుస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రాణము తీసుకునడానికి, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉందన్నాడు. అలాగే తన ప్రాణాన్ని పెట్టి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఆయన మాట సత్యము, లేఖనం సత్యం. 4వది, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు. ఇది నా జీవితానికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నా యేసుక్రీస్తు పునరుద్ధానము నాకు నూతన నిరీక్షణ కలుగజేస్తూ ఉంది. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి నా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఎదుర్కొనటానికి ఆయన నాకు చాలినవాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు ద్వారా మరి ఎక్కువగా రక్షించబడదుము. We will be saved through his life. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన పునరుద్ధానము, ఆయన జీవము, ఆయన జీవించుట మనల్ని పాప శరీరాన్ని నుంచి రక్షించటానికి, పాపపు లోకము నుంచి రక్షించటానికి, పాపపు శక్తి నుంచి, పాపపు యొక్క ఉపస్థితి నుంచి, పాపపు ప్రజెన్స్ నుంచి మనల్ని రక్షించటానికి ఆయన పునరుద్ధానం మనకు పనిచేస్తూ ఉంది. 1 పేతురు 4వ వచనంలో ఆఖరిగా యేసుక్రీస్తు పునరుద్ధానం మనకు జీవము గల నిరీక్షణ తీసుకొస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం ఏం చెప్తుందంటే మరణం మన జీవితానికి అంతం కాదు, మరణం తర్వాత జీవం ఉన్నది. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి, ఆయన జీవించుచున్నాడు కాబట్టి నేను కూడా జీవిస్తాను. నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారని ప్రభు అన్నాడు. ఈజ్ ఎ లివింగ్ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మనకి జీవాన్ని తీసుకొచ్చాడు. కుమారుని కలిగిన వాడే నిత్య జీవము కలిగిన వాడు. దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించెను, అది తన కుమారుని యందు ఉన్నది. కుమారుని కలిగిన వాడు జీవము గలవాడు, కుమారులు లేనివాడు జీవము లేనివాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు వస్తాడు. కడబోర మ్రోగినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచువారు సమాధులు తెరవబడతాయి, మృతులైన వారు మరలా తిరిగి లేస్తారు, సజీవులుగా ఉన్నవారు ఆయన్ని ఎదుర్కొంటారు. ప్రధాన దూత శబ్దము కడబోర మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా తిరిగి లేస్తారు. పునరుద్ధానము. ఓ మరణమాని ముల్లెక్కడా, ఓ పాపమాని బలం ఎక్కడ? మరణాన్ని నశింపజేసి ఉన్నాడు. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళవు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఐ హ్యావ్ ఎ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా నాకు జీవం ఉన్నది. ప్రభువారు అన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు చోటున మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళతాను.
ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు వారికి తోడయ్యుండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి తోడయ్యుండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. మరణము ఇక ఉండదు, వేదన ఒక ఉండదు, బాధ యొక్క ఉండదు. సమస్తమును నూతనముగా చేయుచున్నాను. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, మహిమగల నిరీక్షణ, ఆయన మహిమగల శరీరంతో ఏ విధంగా తిరిగి లేచాడో నన్ను కూడా మహిమలోకములోనికి మహిమగల దేహముతో ఆయన నన్ను విమోచించబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధానం నాకు ఆశలు తీసుకొచ్చింది, నాకు జీవము గల ఆశలు తీసుకొచ్చింది, నాకు నిరీక్షణతో కూడిన ఆశలు తీసుకొచ్చింది. నేను చావను, సజీవుడనై యెహోవా యొక్క మహిమను నేను చూచెదను. నా విమోచకుడు సజీవుడైనట్లు నేను కూడా సజీవుడిగా ఉంటాను. ఉన్నత లోకములో, మరణము లేని లోకములో, ఆకలి లేని లోకములో, దుఃఖము లేని లోకములో, కన్నీరు లేని లోకములో, అసూయ లేని లోకములో, ఘర్షణలు లేని లోకములో, చింతలు లేని లోకములో, భేదాలు లేని లోకములో, వేదన లేని లోకములో, పాపము లేని లోకములో నేను ప్రభుతో పాటు జీవిస్తాను. జీవజల బుగ్గల దగ్గరికి దేవుడు నన్ను నడిపిస్తాడు. జీవజలాన్ని ఉచితంగా నాకు ఇస్తాడు. జయించువాడు వీటన్నిటిలో స్వతంత్రించుకుంటాడు అని చెప్పినట్లుగా ఆ జీవవృక్షములో దేనిలో అయితే ఆదాము పాలు పంపులు పొందుకోలేక తప్పింపబడ్డాడో ఆ జీవవృక్షంలో నాకు పాలు పంపులు వస్తాయి. యుగయుగములు ఆయన ముఖ దర్శనం చేస్తూ నేను జీవిస్తాను. ఆయన పునరుద్ధానము నా జీవితానికి ఒక గొప్ప నిరీక్షణ, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. శుభప్రదమైన నిరీక్షణ, మహిమగల నిరీక్షణ, జీవము గల నిరీక్షణ. యేసుక్రీస్తును ఆయనతో ఐక్యపరచబడి ఆయన మహిమను చూచి ఆయన మహిమలో పాలిభాగస్థులవుతాం. దీని కొరకే దేవుడు మనల్ని పిలిచాడు పునరుద్ధాన పిలుపుతో. తన నిత్య మహిమకు మనల్ని పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు ఆయన. తన మహిమను మనకి ఇచ్చిన దేవుడు. పునరుద్ధానములో ఆయన మహిమను మనకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మరణం కూడా ఆయన మరణాన్ని గెలిచేవారిగా చేయబోతున్నాడు. సజీవులుగా చేస్తూ ఉన్నాడు, విజీవులుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పునరుద్ధానము యేసుక్రీస్తు ద్వారా మనకు సంప్రాప్తమాయను. దేవుడు మనల్ని దీవించునుగాక, మనల్ని ఆశీర్వదించునుగాక. అయితే ఈరోజు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించావా? పునరుద్ధానుడైన క్రీస్తును నీవు అంగీకరించి యేసు నా ప్రభువుని నోటితో ఒప్పుకొని మృతుల్లోంచి ఆయనను మూడవ దినాన దేవుడు ఆయన తిరిగి లేపాడని నమ్మితే నువ్వు రక్షించబడతావు. ఎస్, ఆయన మహిమలో పాలిభాగస్థుడవుతావు. మరణ వేదం నీకు తొలగిస్తాడు దేవుడు. జీవముతో కూడా నిరీక్షణ ఆయన నీకు తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని దీవించునుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.